తర్వాత బోండా ఉమా గారి వెహికల్ మీద దాడి చేసిన ఆ వ్యక్తి ఆ రోజు తురుగా రమేష్, తురుగా కిషోర్ ఇవన్నీ ఉన్నాయి సార్. చెప్పాలంటే నవీన్ గారు కొన్ని వందలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వందల్లో ఉన్నాయి. అంటే వారి పార్టీ కార్యక్రమాల్లో ప్రస్తుతం పాల్గొనట్లేదు, సైలెంట్ గా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉన్నారు కాబట్టి మీరు వదిలేశారా? వదిలింది లేదు. సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారు. సిఐడి కానీ ఏసీపీ కానీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు. కేసులు చూస్తేనే వందల్లో ఉన్నాయి, కుంభకోణాలు కూడా వందల్లో ఉన్నాయి. సేమ్ టైము పోలీస్ శాఖ కూడా నత్తనడక నడుస్తుంది. నేను మా పార్టీ అయినా సరే చెప్తా. ఎందుకు మొన్న హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, సీతారామాంజనేయుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు, అతనే ముందస్తు బెయిల్ అడగలేదు కదా, అతని మీద కేసు పెట్టారు కదా, ఎందుకు చేయలేదని చెప్పి నేరుగా పోలీస్ బాస్ని అడిగింది. మరి ఆ పోలీస్ బాస్ ఎవరైతే ఉన్నాడో ఆయన 1 month లో రిటైర్డ్ అవుతాడంట. మరి ఆయన రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే బాస్ ఎవరో ద్వారకా తిరుమల గారు, ద్వారా తిరుగురావు. ఇక ఆయన రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే బాస్ ఏమైనా పరుగులు పెట్టిస్తాడేమో చూడాలా. ఈ ద్వారక తిరుమలరావు గారి నాయకత్వంలో పోలీస్ శాఖ నత్తతో పాటు సమానంగా పరిగెడతా ఉంది. హైకోర్టు చెప్పుద్దా అండి మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదని? దానికి సమాధానం లేదు. కాబట్టి ఈ అన్ని కేసులు తురుగా కిషోరావు ఉండి అందరి, మనం ఇందాక నేను చాలా మంది పేర్లు చెప్పా, ఇంకొక మహానాయకుడు పేరు చెప్పలా. అనంతపురం జిల్లా ఎంపీ గోరంట్ల మాధవ్, ఆయనకి ఏదో పదోన్నతి కల్పించారంట వారి పార్టీలో ఈ మధ్య. ఆయన కూడా సైలెంట్ ఉన్నాడు. ఎందుకు? ఆయన కూడా ఎక్కువ మాట్లాడేవాడు. ఎంపీగా ఉన్నప్పుడు చాలా మాట్లాడేవాడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా. మామూలు మాటలు మాట్లాడే కోటలు దాటాయి. ఇప్పుడు కుక్కిన పేన్లా పడి ఉన్నాడు. ఎందుకంటే అతన్ని ఎవరూ తీసుకోరు. అసలు ఏ పార్టీ ప్రపంచంలో గోరంట్ల మాధవ్ని తీసుకోరు. కాబట్టి అది ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి అతన్ని అమ్మటేసుకొని తిరగాల. అతను కానీ ఇప్పుడు దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు చూడండి, అనంతబాబు. ఈ క్యారెక్టర్స్ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి ఉందండి. మహిళలు కానీ జెంట్స్ కానీ వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు అసలు వీళ్ళు ఒక సపరేట్ సైకో బ్యాచ్. ఇది వాళ్ళే ఉన్నారు ఆ పార్టీలో. మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ ఉన్నారు. ఎందుకు సైలెంట్ ఉన్నారు? ఈయన గట్టిగా మాట్లాడితే మా మీద ఏమైనా